ఈవెన్ పెళ్ళయ్యాక కూడా, ఈవెన్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నాక కూడా ఎంతో ఇష్టపడి చేసుకుంటారు లవ్ మ్యారేజెస్. బట్ ఆఫ్టర్ ఏ ఇయర్ ఆర్ 1.5 years మేము డివోర్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చాలా ఈజీగా అదేదో చిటికలో పని అయినట్టు చెప్తూ ఉన్నారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది అంటారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయినా కానీ ప్రాబ్లమే కదా. ఎలా అంటే మిమ్మల్ని వి ఆల్వేస్ టెల్ కదా, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పి, నీ గురించి నువ్వు ఫస్ట్ ఆలోచించు అని చెప్పి. దాని అర్థం వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని కాదు. ఒక సిచ్యువేషన్లో నీ గురించి నువ్వు ఆలోచించు, పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించు. ఓన్లీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించి నిన్ను బర్న్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నీ గురించి నువ్వు సెల్ఫిష్గా ఆలోచించి పక్కన వాళ్ళు బర్న్ అవడం కూడా కరెక్ట్ కాదు. ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల రివర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే టాలరెన్స్ ఉండట్లేదు మనుషులకి. ఎందుకంటే ఈజీ చాయిస్ ఉంది. పాత రోజుల్లో డివోర్స్ అంటే పెద్ద స్టిగ్మా. ఒక డివోర్సీ అంటే ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఫ్రెండ్స్ పెద్ద ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే ఎట్లా బతికేసేవాళ్ళు, వాళ్ళకి ఏదో అంటరా అని రోగం ఉన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదు, రైట్? డివోర్స్ అంటే చాలా మంది, ఇప్పుడు నాకు వచ్చే సగం మంది పేషెంట్స్ అక్కడ సింగిల్/మ్యారీడ్ అని ఉంటుంది కదా, మనం హాస్పిటల్లో బయోడేటా ఫిల్ చేసినప్పుడు వాళ్ళు అడిగితే, సార్ డివోర్స్ అని ఎందుకు లేదు సార్, అది కూడా కేటగిరీ అంటే అంటాను. డివోర్స్ అంటే సింగిలే కదమ్మా, యూ కమ్ అంటే సింగిల్, సో సింగిల్ నాట్ ఇది అని చెప్తాను. సో ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోవటం వల్ల కూడా, టాలరెన్స్ లేకపోవటం వల్ల, నీ గురించే నువ్వు ఆలోచించడం వల్ల పద్దాక, రైట్, పక్కన వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకపోవటం వల్ల కూడా డివోర్స్ అవుతాయి. ఒక విధంగా అది తప్పు, ఒక విధంగా చాలా మంచిది. కొన్ని కపుల్స్ అబ్యూస్కి గురైనా కానీ, హెరాస్మెంట్కి గురైనా కానీ, పిల్లల కోసం ఆ పెళ్ళిలో ఉంటూ ఉంటారు. పాత రోజు కూడా అట్లా ఉండేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు కూడా అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక సర్టైన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అది మంచిది కాదు. వాళ్ళు యాక్చువల్లీ తీసుకోవాల్సింది వాళ్ళు కదా. వాళ్ళు తీసుకోకుండా ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, చిన్న గొడవలకి నువ్వు మా నాన్న ఎందుకు అలా అన్నావు, నువ్వు మా అమ్మని ఎందుకు అలా అన్నావు, తప్పుల్ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఒకళ్ళు. ఆ టైం ఇవ్వాలి. థెరపీకి వెళ్ళొచ్చు, థెరపీకి వెళ్ళి యుఎస్ లో చిన్న గొడవ అయినా కానీ హస్బెండ్ వైఫ్ థెరపీకి వెళ్తారు, ఇండియాలో వెళ్ళరు. ఇండియాలో ఏంటంటే చిన్న గొడవ అయితే డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. థెరపీకి ఎప్పుడు వస్తారంటే అంత ప్రాబ్లం ఇద్దరిలో ముదిరిపోయి ఎప్పుడో ఇంకా కలిసి ఉండలే మేము అనే స్టేజ్లో కౌన్సిలింగ్ వస్తారు. అప్పుడు కౌన్సిలింగ్ మాత్రం ఏం చేయగలుగుతారు? దే కాంట్ హెల్ప్. అది కూడా కోర్ట్ రూమ్ డ్రామా లాగా అయిపోతుంది, అది కౌన్సిలింగ్ లాగా ఉండదు. ఓకే. అండ్ ఇంకొకటి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, మీరు చెప్పినట్టు ఒక 4 ఉన్నారు అనుకోండి, ఒక 3కి లవర్ ఉంది, లేకపోతే వాళ్ళ రిలేషన్లో ఉన్నారు అంటే, ఇంకొకరికి లేరని అంటే, అరే నిన్ను చూసి ఆ అమ్మాయి చూసి నిన్ను నవ్వుతుంది, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో ఇట్లా చెప్పేసి ఇతనికి కూడా లేని ఫీలింగ్స్ తీసుకొస్తున్నారు అని అంటే, ఇలా నిజంగా ఆర్టిఫిషియల్గా ఫీలింగ్స్ వస్తాయా? నో, నాట్ రియల్లీ. అంటే ఫీలింగ్స్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకే టైంలో ఇద్దరు మనుషులను ఇష్టపడటం జరుగుతుంది. జరుగుతుంది. నాకు 3 మనుషులు నచ్చచ్చు ఒకే టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేషన్షిప్ లో ఉన్నాను, నాకు అదే టైంలో ఇంకేమన్నా ఒక మనిషి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, నా పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే, ఇంకా బెటర్ గా మ్యాచ్ అయ్యే పర్సనాలిటీ అనిపించవచ్చు. కానీ అందులో తప్పులేదు, అనిపించింది తప్పులేదు, కానీ దాని మీద యాక్ట్ చేయకూడదు మనం. అప్పుడు కూడా మనం ఈ మనిషి మనం చేసిన ప్రామిస్ కి, ఆ కమిట్మెంట్ కి వాల్యూ ఇచ్చి ఆ కమిట్మెంట్ కి ముందుకు వెళ్ళాలి. లేదు అంటే ఆ మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి కనీసం సెపరేట్ అయ్యి అప్పుడు నా దారి నేను చూసుకోవాలి. కానీ ఆ రిలేషన్ లో ఉండగా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడము, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవటము ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. అంటే మేబీ నేను మెడికల్ ప్రొఫెషన్ ఉన్నాం కాబట్టి పేషెంట్స్ నాకు చెప్పడం బట్టి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ఫిడిలిటీ అంటే చీటింగ్ చాలా ఎక్కువైపోయింది. అది థ్రిల్ కోసమా, లేకపోతే ఫిజికల్ ఇంటిమేసీ లేకపోవటమా, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవటమా అనేది నాకు తెలీదు. చాలా వయసులో ఇది అవుతుంది, ఒక యంగ్ వయసు అనే కాదు. చీటింగ్ అనేది పెళ్ళైన వాళ్ళు చేస్తున్నారు, ఈవెన్ 50-year-old వాళ్ళు, 60-year-old వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇన్ఫిడిలిటీ ఈజ్ నాట్ కరెక్ట్. కమిట్మెంట్ అర్థమే ఒక మనిషితో మనం ఫిజికల్గా ఎమోషనల్గా కమిట్ అయి ఉండటం. మనకి వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళు నచ్చచ్చు, అది జరుగుతుంది, అది జరగకుండా ఉండదు యూనో. కానీ మనం ఈ మనిషి మీద ఉన్న దీంతో ముందుకు వెళ్ళాలి, స్టిక్ అయి ఉండాలి. లేదు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు గెట్ సెపరేటెడ్ అండ్ దెన్ ఫైండ్ యువర్ ఓన్ హ్యాపీనెస్.